లాటరీ వచ్చిందని, మీ అకౌంట్ బ్లాక్ అయిందని వచ్చేటటువంటి మెసేజ్‌లలో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేశారా? అయితే మీ అకౌంట్‌లో డబ్బు ఖాళీ అయిపోతుంది. అది కేవలం ఒక మెసేజ్ లేదా ఒక క్లిక్ అంతే. దాన్ని నొక్కారా? నిన్నటి వరకు మీ అకౌంట్‌లో ఉన్నటువంటి బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఒకే ఒక క్లిక్‌తో. మీరు ఫోన్‌లో చేసేటటువంటి చిన్న చిన్న తప్పులే వాళ్ళకి పెద్ద ఆయుధంగా మారుతుందనేసి మీకు తెలుసునా? సైబర్ మోసగాళ్ళ వలలో పడకుండా మీ డబ్బు, మీ ఫోన్ మీరు ఎలా కాపాడుకోవాలో ఈ యొక్క 10 నిమిషాల వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ చివరి పాయింట్ అందరూ చేసేటటువంటి మిస్టేకే. వెల్కమ్ టు టీఎస్కే గ్యాడ్జెట్స్. మీకు లాటరీ తగిలిందని లేదా మీ అకౌంట్ బ్లాక్ అయిందని లేకపోతే మీకు ఉద్యోగం వచ్చిందని వచ్చేటటువంటి మెసేజ్‌లలో ఉన్నటువంటి లింక్ ఓపెన్ చేశారా? అంతే. మీ అమౌంట్ ప్లస్ మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం పూర్తిగా సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. బ్యాంక్ పేరుతో వచ్చేటటువంటి నకిలీ లింక్స్, ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చేటటువంటివి, అంతేకాకుండా మీకు ఇన్స్టెంట్ 5 lakhs లోన్ అని వచ్చేటటువంటి లింక్స్ ఓపెన్ చేయకండి. అవసరమైతే బ్యాంకుకి వెళ్ళి మీరే క్లియర్‌గా తెలుసుకొని మీరు ఏం చేయాలో అది చేయండి. ఇక గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసినా కూడా మన యొక్క డబ్బులు, మన యొక్క సమాచారం అనేది నేరగాళ్ళ చేతికి ఈజీగా వెళ్ళిపోతుందన్నమాట. ఇక ఎగ్జాంపుల్‌కు ప్రీమియం యాప్స్ ఫ్రీగా వస్తాయని ఇక గేమింగ్ మోడ్స్ కోసం ఉపయోగించేటటువంటి యాప్స్ డౌన్లోడ్ చేయబాకండి. యాప్స్ ఎప్పుడు అధికారికంగా ఉన్నటువంటి స్టోర్స్ నుంచే డౌన్లోడ్ చేయాలి. యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు దాని యొక్క రేటింగ్, రివ్యూస్ చూసి మాత్రమే డౌన్లోడ్ చేయండి. ఇక బలహీనమైనటువంటి పాస్వర్డ్లు పెట్టడం అంటే మన పుట్టిన తేదీలు పాస్వర్డ్గా పెట్టుకోవటం లేదా 1 2 3 4 5 6 అని పాస్వర్డ్లుగా పెట్టడం, ఇలాంటి తేలికపాటి పాస్వర్డ్లు పెట్టడం వల్ల కూడా హ్యాక్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒకే పాస్వర్డ్ని 3 4 అకౌంట్కి పెట్టడం కూడా మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఒక పాస్వర్డ్ హ్యాక్ అయిందంటే ఒకే పాస్వర్డ్ అన్ని అకౌంట్స్కి వాడితే ఒకటి హ్యాక్ అయితే అన్నిటికీ ప్రమాదం వస్తుంది. అలాంటప్పుడు అన్నిటికీ ఒకే పాస్వర్డ్ పెట్టద్దు. ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క పాస్వర్డ్ పెట్టండి. సులభంగా గుర్తుండేటటువంటి పాస్వర్డ్ అసలు పెట్టద్దు. ప్రతి అకౌంట్కి సపరేట్గా పాస్వర్డ్ పెట్టుకోండి. అలాంటప్పుడు హ్యాక్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకటి హ్యాక్ అయినా కూడా ఇంకో మిగిలినవి బాగుంటాయి అన్నమాట. పబ్లిక్ వైఫై అంటే ఎగ్జాంపుల్కు రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, షాపింగ్ మాల్ ఇలాంటి చోట ఉన్నటువంటి పబ్లిక్ వైఫైని వాడద్దు. మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే మీ మొబైల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్తోనే ట్రాన్స్ఫర్ చేయండి. ఒకవేళ పబ్లిక్ వైఫైతో ట్రాన్స్ఫర్ కానీ చేశారంటే హ్యాకర్లకు డెడ్ ఈజీ అవుతుందన్నమాట మొబైల్ని హ్యాక్ చేయడం. ఓకే, మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవటం, ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి ఆండ్రాయిడ్, iOS యాప్స్ అనేటివి అప్డేట్ చేయకపోతే దాంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ లోపాలు అలాగే ఉండిపోతాయి. అందువల్ల కూడా హ్యాక్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఫోన్ సాఫ్ట్వేర్ యాప్స్ అనేటివి ఎప్పుడూ లేటెస్ట్ వర్షన్కు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ యొక్క అప్డేట్ అనేది మన యొక్క మొబైల్ని సైబర్ దాడుల నుంచి కాపాడుతుందన్నమాట. 2FA అనేది ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. మీ యొక్క పాస్వర్డ్ అనేది హ్యాకర్స్కి తెలిసినా కూడా మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ, మీ యొక్క ఫింగర్ ప్రింట్ లేకుండా మీ యొక్క ఫోన్ని యాక్సెస్ చేయలేరు. ఈ యొక్క 2FA అనేదాన్ని ఎలా చేసుకోవాలనేసి మీకు నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఫస్ట్ గూగుల్ స్టోర్ని ఓపెన్ చేయండి. తర్వాత అందులో ఉన్నటువంటి మేనేజ్ యువర్ అకౌంట్ దాని మీద క్లిక్ చేయండి. తర్వాత దాన్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ సైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తాను చూడు, 2 steps వెరిఫికేషన్ అని. నేను ఆల్రెడీ వెరిఫికేషన్ చేసుకున్నాను కాబట్టి ఇలా కనిపిస్తూ ఉంది. మీకు అలా కనిపించలేదంటే మీరు వెరిఫికేషన్ చేసుకోలేదు అనేసి అని అర్థం. కాబట్టి మీరు దాన్ని ఓకే, అక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దాన్ని ఓకే చేసుకుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. సరేనా? బ్యాంక్ అకౌంట్స్కి, సోషల్ మీడియాకి మరియు జీమెయిల్కి ఇలాంటి ముఖ్యమైన వాటికి 2FA అనేది ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. ఇక ఓవర్ షేరింగ్ విషయానికి వస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క అడ్రస్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేటటువంటి విషయాలు సోషల్ మీడియాలో పబ్లిక్గా తెలియజేయకూడదు. ఇలా తెలియజేస్తే సైబర్ నేరగాళ్లకు ఈజీ అవుతుందన్నమాట. సైబర్ దొంగలు ఈ వివరాలను ఉపయోగించి మోసం చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. చూసారా, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట మనల్ని సైబర్ మోసాలకి గురి చేసేది. ఇప్పుడు తెలుసు మీకు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటటువంటి విషయం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అంతేకాదు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.